जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृंद चेतो दर्पणमार्जनं भवमहादावाग्निर्वापणं श्रेयःकैरवचन्द्रिका वितरणं विद्यावधो जीवनम् आनन्दाम्बुधे वर्धनं प्रतिपदं पूर्णामृतास्वादनं सर्वात्मस्नपनं परं विजयते श्रीकृष्ण संकीर्तनं नाम्नामकारि बहुधा निज सर्वशक्तिस्तत्रार्पित नियमितः स्मरणेन कालः एकादृशी तत्कृपा भगवन् ममापि दुर्दैवमिदृशं विभाजनिनानुरागः तृणादपि सुनिचेन तरोरिव सहिष्णुना गमानिना मानिदेन कीर्तनीयः सदा हरिः नदनं न जनं न सुन्दरीं कवितां वा जगदीशकामये मम जन्मनि जन्मनीश्वरे भवतात् भक्तिर्मयितु त्वयि हैनन्दतनुजा किङ्करं पतितं मां विषमे भवाम्बुधौ कृपया तव पादपङ्कजं स्थिततो निसदृशं विचिन्तय नयनं गलदश्रुधारया वदनं गद्गदरुद्धया गिरा कुलकैर्निचितं वपुर्धरा तव नामग्रहणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रावृषायितं शून्यायितं जगत्सर्वं गोविन्दविरहेण मे आश्लिष्यमापादरतापि नश्नुमां अदर्शनात् मर्महतां करोतु वा यथा तथा वा विधनातुलं पटो मत्प्राणनाथस्तु सेवना परा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। श्री कृष्ण की जय, श्री चैतन्य महाप्रभु की जय, श्री श्रीमद् तत्व की जय, जगद्गुरुपति पावन श्री प्रभुपाद की जय, श्री श्री राधा मदन मोहन की जय, श्री श्री राधा श्याम सुंदर की जय, श्री श्री गौर निताई की जय, श्री 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 जगन्नाथ बलदेव सुब्रमण्य की जय, श्री गुरुदेव की जय, अनंत कोटि वैष्णव की जय, समवेत गौर कलियुग पावन हरिनाम संकीर्तन की जय, हरे कृष्ण महामंत्र की जय, हरे राम मंत्र की जय, हरे गौर प्रेमानंद की जय। సుమరము ఒక 5 నిమిషాలు భగవంతుని నామ సంకీర్తనాన్ని చేద్దాము. మనకి శాస్త్రాల్లో చెప్తారు, అతః శ్రీకృష్ణ నామాది న భావే గ్రాహ్యం ఇంద్రియైః సేవో ముఖే జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురత్యః.
సో భగవంతుడు సచ్చిదానంద విగ్రహం. సో ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక శరీరం కలిగిన వ్యక్తి. సో మనము భౌతిక శరీరం పంచభూతాలతో ఈ భౌతిక మూలకాలతో కూడిన శరీరం కాబట్టి ఆయనని ముట్టుకోవడం, ఆయన అనుభూతి చెందడం అనేది మనకి జరగదు. కానీ ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే సేవోన్ముఖే జిహ్వాతో, ఈ నాలుక ద్వారా ఒకవేళ సేవ చేసినట్టయితే మనము భగవంతుని సంస్పర్శ అనేది పొందగలము. సో ఎలా చేయగలం నాలుకతో సేవ? ఒకటి నామ సంకీర్తన చేస్తూ, రెండు నామ జపం చేస్తూ, మూడు భగవంతుని గుణగణాల గురించి మనము మాట్లాడుతూ, మరియు నాలుగు భగవంతుని ప్రసాదం అనేది తీసుకుంటూ. సో ఈ నాలుక ద్వారానే సేవ అనేది మొదలవుతుంది. కాళ్ళు, చేతులు, మనస్సు, బుద్ధి ఇవన్నీ సేవలో పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది. కానీ నాలుకని సేవలో పెట్టడం చాలా ఈజీ అన్నమాట. ఇందాక మనం చూసాం కదా, భజన బృందం వచ్చేసి భజన చేశారు కదా, నామ సంకీర్తన. సో ఇది చాలా అరుదైనది మరియు చాలా సరళమైన ప్రాసెస్. అండ్ కలియుగంలో మనకి హరే నామ హరే నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిరన్యత అని భగవంతుని అవతారం భక్తుని రూపంలో వచ్చిన శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారనమాట. ఈ కలికాలంలో కలి కల్మషం నుంచి బయటపడాలి, మనకి ఉద్ధారం జరగాలి అని అంటే హరినామం, భగవంతుని నామం తప్ప ఇంకా నాస్తైవ 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 3 సార్లు నొక్కి నొక్కి చెప్తున్నారు అనమాట. సో అటువంటి హరినామం అనేది మనము కాసేపు తీసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మొదటిగా నేను హరే కృష్ణ మహామంత్రాన్ని పూర్తిగా పాడతాను. దాని తర్వాత నేను పాడినట్టుగా మీరందరూ కలిసి చప్పట్లు కొడుతూ పాడడానికి ప్రయత్నించండి. జస్ట్ ఒక 5 minutes అలా చేసి దాని తర్వాత మనము ప్రార్థనలు మరియు మొదటి అధ్యాయం భగవద్గీతని మొదలు పెట్టడానికి ప్రయత్నిద్దాం. సో ఇది చేసే ముందు ఒక 2 మంత్రాలు చెప్తాను, మీరందరూ రిపీట్ చేయండి. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే నమస్తే ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 32 అక్షరాలు 16 పదాలు ఉండే ఈ హరే కృష్ణ మహామంత్రం కలియుగంలో చాలా చాలా పవర్ఫుల్. బ్రహ్మదేవుని నారదుని అడుగుతారనమాట. ఈ సంవాదం అనేది కలి సంతాన ఉపనిషత్తులో వస్తుంది. సో కలియుగంలో మనుషులు ఉద్ధరింపబడడానికి ఈజీ మార్గం ఏంటి అని అన్నప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇది షోడశకం నామ్నాం కలికల్మషనాశనం నాతః పరతరోపాయః సర్వవేదేషు దృశ్యతే. సో బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అన్నమాట. అన్ని వేదాలు చదివేసి మొత్తం బాగా స్టడీ చేసి నేను చెప్తున్నాను కదా, ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం ఏదైతే ఉందో ఇది అన్నింటికంటే బెస్ట్ అని చెప్తారు అనమాట. రైట్. సో మనకి భగవంతుని నామాల్లో అష్టాక్షరి అండ్ మిగతా కూడా వస్తాయి. రైట్. సో ఎస్పెషల్లీ అన్ని భగవంతుని నామాలు పవర్ఫుల్. కానీ కలియుగంలో శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఏం రికమెండ్ చేస్తున్నారంటే ఇది చాలా పవర్ఫుల్ అనేసి అంటున్నారు అన్నమాట. మనకి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఏదైతే అష్టాక్షరి ఇస్తారో రైట్, అది కూడా ఈక్వల్లీ పవర్ఫుల్. బట్ ఒకవేళ మనము ఇంకా తొందరగా మనకి ఉద్ధరింపబడాలి అని అంటే మనం భగవంతుని నామాలు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అనమాట. సో అటువంటి భగవంతుని నామాలు ఏంటంటే మనము తీసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో నేను మొదటిగా పాడుతాను, మీరు తర్వాత ఫాలో అవ్వండి. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.
Hare
ఇంగ్లీష్ మేనేజర్ లాగా పనిచేస్తూ ఉంటాను. నేను 2008లో MBA మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ పాస్ అయ్యి దాని తర్వాత 5 సంవత్సరాలు ఉద్యోగం చేసి దాని తర్వాత 5 సంవత్సరాలు బిజినెస్ చేసి 2018 నుంచి ఇస్కాన్కి కనెక్ట్ అయి ఉన్నాను. సో గత 3-4 సంవత్సరాల నుంచి భగవద్గీత శ్రీమద్ భాగవతం పైన నేను చర్చలు అనేది చేస్తూ యాజ్ అ టీచర్గా కాదు కానీ యాజ్ అ స్టూడెంట్గా నేను నేర్చుకున్న విషయాలు వేరే వాళ్ళకి వ్యక్తపరుస్తూ ఇలా నా పయనాన్ని అనేది సాగిస్తున్నాను. అది కాకుండా నేను ప్రాణిక్ సైకోథెరపీ చేశాను. సో దాని కారణంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఎవరికైతే గైడెన్స్ కావాలో సో వాళ్ళకి నేను కౌన్సిలింగ్స్ అవి థెరపీ అవి చేస్తూ ఉంటాను. సో అది కాకుండా లైసెన్స్ ప్రాక్టీషనర్ ఆఫ్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే ఒక కోర్స్ చేశాను. సో ఇవన్నీ ఏంటంటే మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఎలా వేరే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి ఇటువంటి విషయాలు ఉపయోగపడే సబ్జెక్ట్స్ అన్నమాట. సో సైకాలజీ మరియు స్పిరిచువాలిటీ, సో ఈ 2 ఏరియాస్లో నేను విషయాలు నేర్చుకుంటూ వేరే వాళ్ళకి చెప్తూ వాళ్ళకి సహాయం చేస్తూ భగవంతుని కృపతో గురువులు మరియు వైష్ణవుల కృపతో కొంచెం సేవ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సో అందులో భాగంగానే శ్రీమన్నారాయణ గారు మరియు కవితా మాతాజీ, రమేష్ ప్రభు, వెంకటేష్ ప్రభు, సో వీళ్ళందరూ కలిసి అడిగారు అనమాట ఏంటంటే మనకి హుజూర్ నగర్లో కూడా మనము ప్రచారం చేయాలి. అండ్ శ్రీమన్నారాయణ గారు చాలా గొప్ప హృదయంతో ముందుకు వచ్చి టెంపుల్ అనేది మనకి హుజూర్ నగర్లో ఇస్కాన్ టెంపుల్ అవ్వాలనేసి చాలా సన్నాహాలు చేస్తున్నారు. సో అందులో భాగంగానే మనము ఈ ప్రచార కార్యక్రమం అనేది మొదలుపెట్టాము. సో మనము ఇల్లు కట్టుకోవాలి అంటే మనం రెడీ అయితే చాలు, దాని యొక్క ఊళ్ళో గుడి అవ్వాలి అని అంటే చాలా మంది భక్తులు రావాలి. సో మనకి లక్ష్మితో పాటు నారాయణుడు కూడా కావాలి, రైట్? అండ్ ఆ లక్ష్మీనారాయణని పూజించడానికి మనకి భక్తులు కూడా ఉండాలి. సో అందుకనే మనం భక్తి ప్రచారం బాగా చేస్తే మనకి గుడి అనేది అవుతుంది, మరియు ఆ గుడి వల్ల ఇంకా ప్రచారం ముందుకు వెళ్తుంది అండ్ చాలా మందికి దొరకాల్సిన సహాయం అనేది దొరుకుతుంది అన్నమాట. మనం యాక్చువల్గా అనుకుంటాము ఏంటంటే గుడి వల్ల లాభం ఏంటి, సత్సంగం వల్ల లాభం ఏంటి అనేసి ఆలోచిస్తుంటాం. గత 100-150 సంవత్సరాలు చూసినట్టయితే మన టెక్నాలజీ పరంగా అంటే ఆధునిక విజ్ఞానం పరంగా చాలా ముందుకు వెళ్ళాము. ఈరోజు చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ కార్స్ ఉన్నాయి. సో ఇలా క్లిక్ చేయగానే బ్యాంక్లో ట్రాన్సాక్షన్ అయిపోతుంది, బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో టెక్నాలజీ అనేది చాలా పెరిగింది. కానీ దాంతోపాటు మనం చూసినట్టయితే వైద్య రంగంలో కూడా మనం చాలా ఎదిగాం. ఇప్పుడు కిడ్నీ పాడైపోతే ఒక కిడ్నీ తీసి ఇంకో కిడ్నీ పెట్టవచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ కూడా తీసేసి ఇంకో లివర్ పెట్టవచ్చు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఈవెన్ మన హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయవచ్చు. కానీ అన్నిట్లో మనం ముందుకు వెళ్తూ ఒక విషయం మర్చిపోయాం అన్నమాట. ఏంటంటే ఆధ్యాత్మికంగా ఎదగడం. ఈరోజు యంగ్ జనరేషన్కి ఇంట్రెస్ట్ అనేది ఉండదు, ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి. ఎవరైనా భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం చదువుతా అంటే ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని అంటారు. పోనీ 60 దాటకన్నా చేద్దాము అని అంటే శరీరం సహకరించదు. సో మొత్తానికి మొదటి నుంచి లాస్ట్ వరకు చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మిక విషయాలను నేర్చుకోకపోవడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే గత 50-60 సంవత్సరాలు మానసిక రోగాలు చాలా ఎక్కువైపోయాయి. మనం చూస్తుంటాము చిన్నపిల్లలు కూడా ఏదో ప్రెషర్ వల్ల, స్ట్రెస్ వల్ల సూసైడ్ చేసుకుంటున్నారు. మీకు తెలుసా దాదాపు సంవత్సరానికి ఎంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు? ఎవరన్నా గెస్ట్ చేయగలరా? ఎంతమంది చనిపోతున్నారు ఆత్మహత్య చేసుకొని? మనం వింటూ ఉంటాం కదా, అక్కడ జరిగింది అక్కడ జరిగింది. చెప్పగలరా ఎవరన్నా? ఎంతమంది అనుకుంటున్నారు? 100, 1000 మొత్తం ప్రపంచవ్యాప్తంగా? ఓకే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ప్రకారం దాదాపు 10 లక్షల మంది సంవత్సరానికి ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. 16 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉండే వాళ్ళు చనిపోవడానికి 4వ పెద్ద కారణం ఏంటంటే ఆత్మహత్య, రైట్? ఒకప్పుడు ఇది చాలా అరుదు ఆత్మహత్య చేసుకోవడం అనేది వినడం, కానీ ఇప్పుడు చాలా ఈజీగా చేసేసుకుంటున్నాం. అయితే 10 లక్షలు అనేది కేవలం చేసుకున్న వాళ్ళు సక్సెస్ఫుల్లీ చనిపోయారు. ప్రయత్నించి ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య ఇంకెంతో. ఒక్కసారి ఒక వ్యక్తి చావాలి అని అంటే కనీసం 4 సార్లు ట్రై చేయాలట. ఎందుకంటే మొదట్లోనే ధైర్యం రాదు, ఇది కోసుకోవడానికైనా వేసుకోవడానికి భయం అనేది వేస్తూ ఉంటుంది. సో 4 సార్లు సక్సెస్ఫుల్గా ట్రై చేస్తే ఆ 4వ సారికి చనిపోయే అవకాశం ఉంది. సో ఇలా ఎంతమంది ఎవరింట్లో ఏం చేస్తున్నారు, ఎవరి మెదడులో, ఎవరి బ్రెయిన్లో ఏం నడుస్తుంది అనేది మనకు తెలియదు. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే మన మనస్సు అన్నమాట.
సో ఆ మనస్సుని నియంత్రించాలి అని అంటే, మన కంట్రోల్లోకి తీసుకురావాలి అని అంటే, మన భౌతిక జ్ఞానం స్కూల్లో కాలేజీలో నేర్చుకున్న చదువు సరిపోదు. దానికి ఏం కావాలి? ఆధ్యాత్మిక జ్ఞానం అనేది కావాలన్నమాట. సో ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఇవ్వాలి అని అంటే మనకి ఏం కావాలి? చదువు చెప్పాలంటే స్కూల్ కావాలి, అలాగే ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వాలంటే గుడి కావాలి. సో ఆ గుడిలో ప్రవచనాలు కంటిన్యూస్గా నడుస్తూ ఉండాలి. ఎలాగైతే మనము శారీరక వైద్యం కోసం హాస్పిటల్కి వెళ్తాము, చదువు నేర్చుకోవడం కోసం స్కూల్కి వెళ్తాము, మానసికంగా ఆధ్యాత్మికంగా మనకి ఏదైనా లోపడితే అది తీర్చుకోవడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? గుడికి వెళ్ళాలి. రైట్. సో గుళ్ళు చాలా ఉంటాయి, భగవంతుడు కూడా ఉంటారు, అందులో విగ్రహాలు ఉంటాయి. వస్తాము, దండం పెడతాము, ప్రార్థన చేస్తాము. నేను మనం ఏమనుకుంటాము? భగవంతుడు నా ప్రాబ్లం తీర్చాలి అని అనుకుంటారు. సో భగవంతుడు ప్రాబ్లం తీర్చగలరు, కానీ మనం అనుకున్నట్టు తీర్చరు. రైట్. సో ప్రాబ్లం ఏంటంటే మనం భగవంతుడి శక్తిని వాడుకొని, మన బుద్ధిని వాడుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకుంటాం. అందుకని భగవంతుడికి వెళ్ళి మన కోరికతో పాటు అది ఎలా తీర్చాలో కూడా మనమే చెప్తాం. రైట్. సో భగవంతుడికి కేవలం శక్తియే కాదు, ఆయన సర్వశక్తిమాన్ మాత్రమే కాదు, సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసిన వ్యక్తి. మరియు ఆయన స్వతంత్ర అంటే ఆయన ఇండిపెండెంట్, ఒకరి మాట వినాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలనేది ఆయనకు నచ్చినట్టు చేస్తారు, అడిగేవారు లేదు. అందుకే ఆయన భగవంతుడు కదా. రైట్. సో మనం ఏం చేయాలి? భగవంతుడికి ప్రార్థన చేస్తూ భగవంతుడు చెప్పింది మనం చేయడానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడే జీవితంలో ప్రాబ్లమ్స్ అనేది పోతాయి, మనస్సు అనేది నియంత్రణలో వస్తుంది, బుద్ధి అనేది షార్ప్ అవుతుంది. సో చాలా విషయాలు ఉన్నాయి, మనం ఈ 18 అధ్యాయాల్లో మనం కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చాలా మంది లైట్ తీసుకుంటారు, క్యాజువల్గా. సరే భగవద్గీత విన్నామంటే తెలుసు, కృష్ణ అర్జున సంవాదం ఓ 2 సార్లు విన్నామని అనుకుంటారు. కానీ నిజంగానే మీరు విన్నారా లేదా అనేది ఎలా తెలుస్తుంది తెలుసా? మీరు దాన్ని అమలుపరచండి. ఒకవేళ మాతాజీ మీరు లేచి రైట్కి వెళ్ళండి అని నేను చెప్పాను అనుకోండి, మీరు విన్నారనుకోండి, మీరు ఏం చేస్తారు? రైట్కి వెళ్ళండి అని నేను మీకు చెప్పాను, మీరు విన్నారంటే యాక్షన్ ఏమవుతుంది? మీరు రైట్కి వెళ్తారా? వెళ్తారు. మీరు రైట్కి వెళ్ళండి అని చెప్పిన తర్వాత మీరు అక్కడే నిలబడి ఉన్నారనుకోండి, మీరు విన్నట్ట వినట్ట? సో భగవద్గీత విని భగవంతుడు చెప్పింది మనం చేయట్లేదంటే విన్నట్ట వినట్ట? సో మనకి ఒక్కసారి చెప్తే ఎక్కదు, అది పదే పదే వెళ్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే అనాది కాలం నుంచి భౌతిక జీవితానికి అలవాటు పడ్డారు. భౌతిక జీవితం అంటే ఏంటంటే ఆహార, నిద్ర, భయ, మైథునం. భోజనం చేయడము, నిద్రపోవడం, మనుగడ సాగడం కోసం కష్టపడము, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం. ఈ 4 యాక్టివిటీస్ మనము అనాది కాలం నుంచి చేస్తున్నాము. భక్తి చేయడం లేదు. భక్తి అంటే ఏంటి? నామజపం చేయడము, నామ సంకీర్తన చేయడము, భగవంతుని కథ వినడము, భగవంతుని కథ చెప్పడము, భగవంతుని కోసం కొన్ని వదులుకోవడము, తపస్య చేయడం, వ్రతాలు చేయడం, ఇవన్నీ భక్తి కిందకి వస్తాయి అన్నమాట. ఇవి అనాది కాలం నుంచి మనము చేయడం లేదు. కాబట్టి ఏమైందంటే అలవాటు లేదు, కాబట్టి అలా వినగానే అలా చేయదు, కంటిన్యూస్గా వింటూ ఉంటారు. సో అందులో భాగంగానే మనము ఇలా సత్సంగాలు అనేది చేస్తూ ఉంటాం. అండ్ చాలా విషయాలకి మనకి సమాధానం అనేది ఇట్లాంటి సత్సంగంలో దొరుకుతుంది. చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది, చాలా విషయాల్లో మనకి సందిగ్ధత ఉంటుంది, ఇది చేయాలా లేదా అనేసి. అటువంటి వాటికి కూడా మనకి సమాధానం అనేది భగవద్గీతలో దొరుకుతుంది. సో భగవద్గీతని గీతోపనిషత్ అంటారు. ఏమంటారు? గీతోపనిషత్. సో అంటే 108 ఉపనిషత్తుల సారం ఈ భగవద్గీతలో ఉంది అంటారు. అయితే ఈ భగవద్గీత క్లాస్ ఇట్లాంటి సత్సంగంలో వినాలి అంటే మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే 2-3 ఉంటారు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి వస్తూ ఉంటారు. అందులో ఫస్ట్ ఎవరు అనంటే నిద్రాదేవి. ఎవరు? సో ఎవరెవరు నిద్రపోతున్నారో చేయొద్దండి. సో మీకు తెలుసా సత్సంగంలో నిద్ర ఎందుకు వస్తుందో? చూసారు కదా, సత్సంగంలో చాలా మంది నిద్రపోతుంటారా లేదా? ఎందుకు వస్తారు, ఎందుకు వస్తుంది నిద్ర తెలుసా మీకు? సో ఎప్పుడైతే కుంభకర్ణుడు చనిపోయాడు, అందరు మంచి వాళ్ళు సంతోషపడ్డారు, కానీ ఒక్క ఆవిడ మాత్రం బాధపడింది. ఎవరది? నిద్రాదేవి. సో తను శ్రీరామచంద్రుడిని అడిగింది, ఇన్ని రోజుల్లో నేను ఈయన దగ్గర ఆశ్రయం తీసుకున్నాను,
బాగా గట్టిగా 6 నెలలు పడుకునేవాడు, మంచి ఆశ్రయం దొరికేది. ఇప్పుడు ఈయన చంపేశారు, నాకు ఆశ్రయం లేదు, మరి నేనేం చేయాలి అని అంటే శ్రీరామచంద్రుడు అంటారు అనమాట, నీకు గొప్ప వరం ఇస్తున్నాను. ఏంటి అంటే ఎక్కడెక్కడ నా గురించి సత్సంగాలు జరుగుతాయో అక్కడ కూర్చున్న వాళ్ళందరి బాడీలో నువ్వు ఆశ్రయం తీసుకో. వాళ్ళు కూడా ప్రశాంతంగా నిద్రపోతారు, నువ్వు వాళ్ళ శరీరంలో ఉంటావు కానీ నిద్రపోవు. కాబట్టి నా కథ విని నీకు పుణ్యం వస్తుంది, నీకు శుద్ధీకరణ వస్తుంది. సో మొత్తానికి అలా వరం ఇచ్చారు. కాబట్టి మనం అందరం ఫోన్ చేసి మెసేజ్ చేసి చాలా మందిని తెలుసుంటాం, కానీ ఎవరు కూడా నిద్రాదేవికి ఇన్విటేషన్ చేయరు. కానీ ఆమె ఆల్రెడీ 9 గంటలకే వచ్చేస్తుంది, 10 తారీఖు ప్రోగ్రామ్ ఉన్నా, రైట్. సో అందుకని నిద్రాదేవి మీరు ఏం చేయాలి, అమ్మా నా జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రశ్నలు ఉన్నాయి, దానికోసం నేను ఇక్కడికి వచ్చాను, దయచేసి నా శరీరంలోకి వెళ్ళకు. కావాలంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత మధ్యాహ్నం వెళ్ళి ప్రసాదం అయిన తర్వాత పడుకుంటాను, అప్పుడు వచ్చేస్తాను, రైట్. అండ్ పక్క వాళ్ళు కూడా నిద్రపోతుంటే మీరు ఏం చేయాలి, లేపాలి, తట్టి లేపండి, కొట్టి లేపకండి, ఓకే. సో అలా చేస్తే ఏమవుతుంది అని అంటే ఒకవేళ పక్క వాళ్ళు నిద్రపోతున్నారు మీరు లేపట్లేదు అనుకోండి, మీకు సగం పుణ్యం పోతుంది. ఎందుకంటే మీ లోపల స్వార్థం ఉంది, నేనే వినాలి, పక్కలు బాగుపడకూడదు. భగవంతుడికి నచ్చదు ఇలాంటి వాళ్ళు, అందుకనే అందరూ నిద్రపోకుండా వినడానికి ప్రయత్నించాను. అయితే మనం సినిమాకి వెళ్తే 3 గంటలు గట్టిగా కళ్ళు తెరిచి రెప్ప కొట్టకుండా సీటు చివరన కూర్చొని చూస్తాము, వింటాము, ఎవరైనా అడ్డొస్తే కూడా వాళ్ళని తింటాము. కానీ సత్సంగానికి వస్తే మాత్రం మనల్ని నిద్రపోయినప్పుడు డిస్టర్బ్ చేసే వాళ్ళకే కోపం వస్తుంది, మిగతా వాళ్ళ పైన ఏమనిపించదు. పక్కన ఎవరైనా మాట్లాడుతున్నా మాట్లాడిస్తాము, ఏదైనా పక్కన ఏదైనా విషయాలు జరుగుతున్నా చూసిస్తాము, రైట్. సో ఎలాగైతే మీరు సినిమా శ్రద్ధగా చూస్తారో ఈరోజు క్లాస్ కూడా అంతే శ్రద్ధగా వినడానికి ప్రయత్నించారు, ఓకే. అఫ్కోర్స్ ఇప్పుడు మనం చూపెట్టే సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, హీరోయిన్ ఉండదు, ఫైట్లు యాక్షన్ సీన్లు ఏమి ఉండవు. కాకపోతే అవన్నీ పక్కన పెట్టండి, మీ జీవితాన్ని మార్చడానికి ఏం కావాలో అది మాత్రం దొరుకుతుంది. సో సముద్రంలో వజ్రాలు వెతికినట్టుగా మీరు సత్సంగంలో మీ ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి, ఓకే. సో చాలా మంది రావాలని అనుకుని ఉంటారు, కానీ మీరే వచ్చారు, ఎందుకనంటే భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి. అలాగే ఈ ప్రవచనం ఇవ్వడానికి చాలా మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా, కానీ నాకు అవకాశం దొరికింది అంటే నేను దాన్ని గురువు, కృష్ణ మరియు వైష్ణవుల కృపగా నేను అనుకుంటున్నాను. ఇందాక వచ్చినప్పుడు మీరు పూలు చల్లారు, సన్మానం చేశారు. సో యాక్చువల్గా నేను దానికి అర్హుణ్ణి కాదు, కానీ కృష్ణ కథ చెప్పడానికి వచ్చాను అనే ఒక్క మాట కోసమే నాకు ఆదరణ అనేది దక్కింది. అండ్ అది కూడా నా సొంత అర్హత కాదు, మా గురువులు, మా సీనియర్ వైష్ణవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కృపా కటాక్షం వల్ల దొరికింది. సో వాళ్ళ కృపతో భగవంతుని ప్రార్థిస్తూ భగవద్గీతలో ఉండే కొన్ని విషయాలు మనము చర్చించడానికి ప్రయత్నిస్తాను. సో ఒక చిన్న స్టోరీ అనేది చెప్తాను, అండ్ దాంతో మనం ఫస్ట్ చాప్టర్లోకి వెళ్తాను. సో ఒకసారి ఒక వ్యాపారి తను సంపాదించిన ధనాన్ని అంతా తీసుకొని ఒక పడవలో బయలుదేరాడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. అప్పుడు వెళ్తున్నప్పుడు సముద్రంలో ఒక పెద్ద అల అనేది వచ్చేసి ఆ నావ తిరగబడింది అన్నమాట. తిరగబడితే ఏమవుతుంది, బోట్లో ఉన్నాయన్నీ సముద్రంలో పడిపోతాయి. సో ఆయన ధనం సంపాదించిన పెట్టెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సముద్రంలో పడిపోయాయి, ఆయన కూడా పడిపోయారు. సో ఆయన సముద్రంలో ఎలాగో అయింది బతికి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, అని దాంతోపాటు తన ధనాన్ని కూడా కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ నీళ్ళలో మనల్ని మనం కాపాడుకోవడమే గొప్ప. మనం ఏదన్నా బరువున్న వస్తువుని పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనం కూడా కిందికి. సో ఆయన ప్రయత్నించాడు, కానీ ఆయనకు అర్థమైంది ఏదో నేనన్నా బతికి బయటపడతా, లేదా నేను కూడా వీటితో పాటు చనిపోవాలి. సో ఆయన ఏం డిసైడ్ చేస్తాడు, ధనం పోతే పోయిందిలే, బతికితే అదే 10,000 అనుకొని బయటికి వస్తాడు. మెల్లమెల్లగా ఈదుకుంటూ ఒక ఐలాండ్ పైన వస్తాడు, ఒక ద్వీపం పైన వస్తాడు. వచ్చి రాగానే అలా కళ్ళు మూసుకొని అమ్మయ్య బతికి బయటపడ్డాను అనే లోపే కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ 10 మంది ఉంటారు. అండ్ వాళ్ళు సూటు బూట్ వేసుకొని లేరు, ఏదో విచిత్రమైన వస్త్రాలు అవి వేసుకొని ఉన్నారు. సో ఎవరు వాళ్ళు, అడవి జాతి వాళ్ళు, రైట్. సో వాళ్ళు చూశారు కొత్త గెస్ట్ ఎవరు వచ్చారు మా ద్వీపానికి అనేసి. సో ఆయనకి నమస్కారం, హరే కృష్ణ, దండవత్ ప్రణామం అని చెప్పేసి ఏం చేశారు, ఆయనని కట్టి తీసుకెళ్ళారు. సో
సో ఆయన అనుకుంటూనే ఉంటాడు అనమాట, ఇంకా ఏదో బయటపడ్డాను అనుకునే లోపే మళ్ళీ చావుకి దగ్గరయ్యాను, ఈ అడవి జాతి వాళ్ళు ఇలా కట్టేసి తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా నన్ను చంపేస్తారని అనుకుంటారు. సో వాళ్ళు వాళ్ళ మెయిన్ సిటీ ఏదైతే ఉంటుందో అడవిలో అక్కడికి తీసుకెళ్ళి ఆయనను తీసుకెళ్ళిపోయి ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు. కూర్చోబెట్టి ఏమంటారంటే, ఈ రోజు నుంచి మీరు మాకు చెప్పాను కదా పక్కన ఏం జరుగుతుందో దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది, రైట్? అక్కడ ఏం జరిగినా మీకు మార్పు రాదు, ఇక్కడ ఏం చూసి వింటున్నారో దాంట్లోనే మార్పు వస్తుంది. ఓకే, సో ఆయనకి ఏమన్నారు, మీరే మాకు రాజు అని అన్నారు. అయితే ఆయన అడుగుతాడు ఎప్పటిదాకా అంటే 2 సంవత్సరాల వరకు. 2 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే, పక్కన ఇంకో ద్వీపం ఉంటుంది, ఆ ద్వీపంలోకి తీసుకెళ్లి పడేస్తాం మిమ్మల్ని, అక్కడ క్రూర మృగాలు ఉంటాయి, అవి మిమ్మల్ని చంపేస్తాయి. సో ఇది మా ఆనవాయితీ. ఆ ద్వీపానికి ఎవరు వచ్చినా సరే 2 సంవత్సరాలు ఆయనని రాజుగా పెట్టి పక్క ద్వీపానికి పడేస్తాం. సో ఈయన తెలివైన వాడు అనమాట. ఆయన అడుగుతాడు, సో ఈ 2 years నేనేం చెప్తాను మీరు చేస్తారా అంటే, మీరు మా రాజు, ఏం చెప్పినా నేను చేస్తామని అంటారు అనమాట. సరే అనేసి ఈ 2 years ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఫస్ట్ బలంగా ఉండే వాళ్ళని తీసుకెళ్ళి ఆ ద్వీపంలో ఉండే క్రూర మృగాలన్నింటినీ చంపేసేస్తాడు. బాగా పంట పండడం, బాగా చెట్టు పెట్టడం తెలిసిన విద్య తెలిసిన కొందరిని సెలెక్ట్ చేసి ఆ ద్వీపానికి వెళ్ళి పొలం పంట పండించేలాగా, మంచి చెట్లు పూలు పళ్ళు వచ్చేలాగా సహాయం చేస్తారు. ఎవరైతే కన్స్ట్రక్షన్ నాలెడ్జ్ ఉందో, మంచి మంచి గృహాలు కట్టగలరు, కట్టెతోనైనా చెట్టుతో అయినా సరే, వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ కొన్ని గృహాలు కట్టిస్తారు. ఇలా మొత్తానికి 2 సంవత్సరాల వ్యవధిలో తను ఏం చేస్తాడు తెలుసా, ఆ ద్వీపాన్ని ఉండేలాగా తయారు చేసుకుంటాడు. సో 2 సంవత్సరాలు అయిన తర్వాత వీళ్ళ ఆనవైతే ఏంటి, తీసుకెళ్ళి ఆ ద్వీపంలో పడేయాలి. కానీ ఆయన పడేసిన తర్వాత చంపడానికి క్రూర మృగాలు ఉన్నాయా? ఆల్రెడీ చచ్చిపోయాయి. మరి పాపం ఆకలితో చచ్చిపోవడానికి అవకాశం ఉందా? ఆల్రెడీ పంటలు పండుతున్నాయి, రైట్? మరి ఉండడానికి చలికి వేడికి తట్టుకోలేక చచ్చిపోతాడు, ఆల్రెడీ గ్రహాలు కట్టించేస్తాడు. సో మొత్తానికి ఏమైంది, ఆయన ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళినా సరే ఆయన జీవితం కంటిన్యూ అయింది, చాలా బాగా అయింది అనమాట. సో ఈ కథకి మన జీవితానికి సంబంధం ఏంటంటే, మనం కూడా ఈ శరీరం అనే ద్వీపంలో ఇప్పుడు ఉన్నాం. చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఎత్తినప్పుడు మనకేమొస్తుంది, ఇంకో ద్వీపంలోకి మనం వెళ్తాం. కానీ ఒకవేళ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇందు లోపల ఉండే క్రూర మృగాలు, లేదా వచ్చే శరీరం తీసుకున్నప్పుడు ఉండే క్రూర మృగాల్ని మనము నియంత్రించలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, చచ్చిపోయే అవకాశం ఉంటుంది. చచ్చిపోవడం అంటే ఇలా చచ్చిపోవడం కాదు, రోజు చస్తూ బతుకుతూ ఉంటాం చూడండి, అది జరుగుతుంది. ఆ క్రూర మృగాలు ఏంటో తెలుసా, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యం. వీటిని అరిషడ్ వర్గాలు అంటారు, రైట్? పరిచయం ఉందా కన్నా ఈ 6 అరి అంటే శత్రువు, షడ్ అంటే 6, వర్గాలు అంటే డివిజన్స్, అరిషడ్ వర్గాలు అని అంటారు అనమాట. సో ఈ 6 మనల్ని చంపినంతగా ఇంకెవరు చంపరు. పాము కాటుకి ఒక్కసారే చస్తాం, కానీ మన లోపల కామం క్రోధం ఉండడం వల్ల జన్మలు తీసుకొని ప్రతి జన్మలో చస్తూనే ఉంటాం. సో మనము పాముకి భయపడినా భయపడకపోయినా, సింహానికి భయపడినా భయపడకపోయినా, దయ్యానికి భయపడినా భయపడకపోయినా, మన లోపల ఉంటే ఈ 6 శత్రువులకు మాత్రం భయపడాలి. దురదృష్టవశాత్తు మనం వీటికి భయపడట్లేదు, వీటికి బానిసలాగా బతుకుతున్నాం. ఓసారి అలెగ్జాండర్ ది గ్రేట్ ఇండియాకి వచ్చినప్పుడు ఒక సాధువుని చూసి అన్నాడు అన్నమాట, నాకు ప్రణామం చెప్పు, దండాలు పెట్టు నాకు, నేను రాజుని అని అంటారు. ఇప్పుడు సాధువు ఏమంటారు తెలుసా, నువ్వు రాజులు కాదు, నా సేవకుని సేవకుడివి. అలా ఎలా అని అడుగుతాడు. మనస్సు ఇంద్రియాలు నా సేవకులు, నువ్వు వాటి బానిసవి కాబట్టి నువ్వు నా సేవకుని సేవకుడివి. సో మనం కూడా ఇంద్రియాలకి మనసుకి బానిసలాగా బతుకుతున్నాం. మీలో ఎంతమందికి తెలుసు తన కోపమే తనకి శత్రువు అని? అందరికి తెలుసు కదా. పట్టి కోప్పడతాం కదా, కోపానికి బానిస. కోప్పడిన తర్వాత గుర్తుకొస్తుంది కోప్పడకూడదని, ముందే గుర్తుకురాదు. అండ్ లోపం, మనందరిలో లోపం ఉంది. అందుకనే ఫోన్ చేయగానే ఏమొస్తుంది, మధ్య
తొందరగా డబ్బులు సంపాదించండి, ఇంటి దగ్గర ఉంటే డబ్బులు సంపాదించండి అని ఎవరన్నా కాల్ చేస్తే వారు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. ఎందుకు సైబర్ నేరగాళ్ళు అంత విచ్చలవిడిగా తిరుగుతున్నారు అంటే మన లోపల లోపం ఉంది కాబట్టి, మనకి షార్ట్ కట్లో డబ్బులు సంపాదించాలి, బాగా డబ్బులు రావాలని ఉంది కాబట్టి, మన లోపల లోపం ఉందని వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాంటి అన్నాగాలు మాట్లాడుకుంటారు అన్నమాట. అండ్ చాలా మంది అందరూ పడ్డారు కాబట్టి ఫోన్ మీద డైలాగ్ అనేది వస్తుంది. సో మన లోపల కామ క్రోధ లోప మోహ మద మాత్సర్యాలు కంట్రోల్ అనేది చేయాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ ద్వీపం ఏదైతే దొరుకుతుందో అందులో మనం ప్రశాంతంగా ఉండగలం. సో మనం ఈ జీవితంలో ఉన్నప్పుడే చాలా మంది ఏం చేస్తారు అంటే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తారు. వీళ్ళు చాలా మంది చేస్తుంటారు కదా, ప్రావిడెంట్ ఫండ్లు అనేసి, ఫిక్స్డ్ డిపాజిట్ అనేసి, షేర్లలో లాట్లలో అవి ఇవి ఇన్వెస్ట్ చేస్తారు. కానీ మీరు ఎంత సంపాదించినా, ఎంత రిటైర్మెంట్ ప్లాన్ చేసినా పోయేటప్పుడు తీసుకెళ్తారా? తీసుకెళ్తారా? తీసుకెళ్తారు. ఈ విషయం మీకు తెలీదా, నాకు తెలీదా, అందరికీ తెలుసు. అయినా సరే మనం జీవితాంతం దానిపైననే సమయం అనేది ఇస్తూ ఉంటాం. ఎందుకు అనంటే తెలిసినా సరే మనం చేయలేకపోతాం, ఎందుకంటే మాయా ప్రభావంలో ఉంటాం అన్నమాట. రైట్? సో భక్తి మనం ఏం చెప్తుంది అనంటే కేవలం రిటైర్మెంట్ వరకు మాత్రమే కాదు, నెక్స్ట్ జన్మది కూడా ప్లాన్ చేసుకోవాలి. సో వచ్చే జన్మలో ఓకే, ఇప్పుడు పుట్టిన కుటుంబం చాలా పేదగా ఉందా, చాలా కష్టాలుగా ఉన్నాయా, నెక్స్ట్ లైఫ్లో మంచి కుటుంబంలో పుట్టాలి అంటే ఈ రోజు నుంచే సత్కార్యాలు చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. ఇప్పుడు దొరికిన శరీరం చాలా రోగాలు, చాలా ఇబ్బందులతో ఉందా, అందనికారంగా ఉందా, నెక్స్ట్ లైఫ్లో అందంగా పుట్టాలి, శరీరం బలంగా ఉండాలి అని అంటే సత్కర్మలు చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. నాకు అవకాశాలు దొరకట్లేదు, దురదృష్టమే నాకు తోడుగా వస్తుంది, అదృష్టం రావట్లేదా, నేను నెక్స్ట్ లైఫ్లో ఉన్న అదృష్టం దొరకాలి అంటే ఏం చేయాలి, ఇప్పటి నుంచే సత్కార్యాలు చేయాలి, ధర్మ మార్గంలో నడవాలి. అప్పుడే నెక్స్ట్ లైఫ్ అనేది బాగుంటుంది. ఈరోజు మన జీవితం ఏదైతే ఉందో గత జన్మలో మనం చేసిన పాప పుణ్యాల ఫలితం, అలాగే వచ్చే జన్మ ఏదైతే ఉంటుందో ఈ జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితం. మనం మార్చ్లో ఫెయిల్ అయ్యామంటే మార్చ్ దాకా చదివిన ప్రతిఫలం అని. సెప్టెంబర్లో కూడా ఫెయిల్ అయ్యామంటే మార్చ్ టు సెప్టెంబర్ కూడా ఏం చేయలేదు కదా, మళ్ళీ మార్చ్కి వచ్చాం. సో అట్లా ఎలాగైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయో అట్లాగే మనకి ఏంటంటే భగవంతుడు అవకాశాలు ఇస్తారు. సరే ఈసారన్నా ధర్మ మార్గంలో నడువు అని ఇంకో జన్మనిస్తుంటారు అనమాట. ఇలా అనంత కోటి జన్మాలు మనం తీసుకొని ఇక్కడే ఉంటున్నాం అనమాట. సో ఇటువంటి జన్మ కారాగారం నుంచి బయటపడాలి అని అంటే మనకి భగవంతుడు మాత్రమే దారి. మనకు తెలిసిన ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, చీఫ్ మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా బతుకున్నప్పుడు ఏదైనా సహాయం చేయగలరా, కానీ వచ్చే జన్మలో మనం ఏమవ్వాలో మనకి డిసైడ్ చేయగలరా? మీ దగ్గర ఎంత ధనం ఉన్నా సరే ఇప్పుడు మీరు బాగా దర్జాగా బతకొచ్చేమో, కానీ నెక్స్ట్ జన్మలో మీరు చేసిన కర్మల్ని బట్టి శరీరం అనేది వస్తుంది. సో మనం మార్చుకోగలిగింది ఏదన్నా ఉంది అని అంటే అది భగవంతుడి ద్వారా మనం తెలుసుకొని మార్చుకోవడానికి ప్రయత్నిస్తేనే అప్పుడే మనకి లాభం అనేది ఉందన్నమాట. సో భగవద్గీత మనకి చాలా విషయాన్ని చెప్తుందన్నమాట. మన జీవితం ఎలా ఉండాలి, వేరే వాళ్ళతో ఎలా ఉండాలి, అసలు మనం ఈ శరీరాన్ని ఎందుకు తీసుకున్నాము, భగవంతుడు అనేవాడు ఎవరు, ఆయనకి మనకి సంబంధం ఏంటి, చుట్టూ ఉండే ప్రకృతి ఏంటి, నేను వద్దనుకున్నా సరే ఎందుకు కొన్ని విషయాలు జరుగుతున్నాయి, కావాలనుకున్నా సరే కొన్ని విషయాలు ఎందుకు జరగట్లేదు, ఇలాంటి చాలా విషయాలకి సమాధానం అనేది దొరుకుతుంది. సో భగవద్గీతలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రైట్? సో మొదటిది జీవ. చెప్పండి. జీవ అంటే మనం, అంటే ఆత్మ గురించి. రెండవది జగత్, అంటే సృష్టి. చెప్పండి, జగత్. మూడవది జగదీష్. జగదీష్ అంటే భగవంతుడు. నాలుగవది కాల, టైం ఫ్యాక్టర్, కాల ప్రభావం అనేది ఎలా ఉంటుంది, అసలు ఈ కాలం ఎవరు, ఈ విషయం. అండ్ ఐదవది కర్మ, కర్మ సిద్ధాంతం, మనం చేయాల్సిన కర్మ, చేయకూడని కర్మ, కర్మ వల్ల మనకి ఎలాంటి ప్రతిఫలాలు వస్తాయి, వీటన్నిటి గురించి. సో జీవ, జగత్, జగదీష్, కాల, కర్మ. J3 K2, 3 Jలు 2 Kలు. ఈ 5 వీటికి సంబంధం తెలుసుకోవడము భగవద్గీత ద్వారా మనకి అర్థమవుతుంది అన్నమాట.
సో భగవద్గీత అనేది ఈ 5 అంశాల గురించి ఎలా చెప్తుంది? అర్జున మరియు కృష్ణుని సంవాదంతో తెలుస్తుంది. అండ్ అలాగే సంజయ్ మరియు ధృతరాష్ట్ర. సో ధృతరాష్ట్ర ఎవరో తెలుసా మీకు? పరిచయం ఉందా? పర్సనల్గా కాకపోయినా వినే ఉంటారు కదా. సో ధృతరాష్ట్ర 100 మంది కుమారులు కౌరవులు అంటారు, వాళ్ళ ఫాదర్. అండ్ ఇటు సైడ్ పంచ పాండవులు, వాళ్ళ ఫాదర్ పాండు. సో పాండు అండ్ ధృతరాష్ట్ర బ్రదర్స్. సో ఎప్పుడైతే పాండురాజు చనిపోతారో అప్పుడు ధృతరాష్ట్రుడు హస్తినాపురంకి రాజు అవుతారు అండ్ ఆయన పరిపాలిస్తూ ఉంటారు. గుడ్డివాడే కానీ ధృత రాష్ట్రం అంటే ఏంటంటే, ధృత అంటే అటాచ్డ్, రాష్ట్రం అంటే దేశం లేదా కింగ్డమ్. సో రాజ్యానికి బాగా ఆసక్తి ఉండే వ్యక్తి ఏంటంటే ధృతరాష్ట్రం. అందుకనే గుడ్డివాడైనా సరే, పరిపాలించడం రాకపోయినా సరే, సొంత కొడుకును కూడా కంట్రోల్ చేయడం రాకపోయినా సరే రాజు స్థానంలో కూర్చోవాలి. మనం కూడా సమాజంలో చూసుకుంటాము, చాలా మంది పెద్ద పెద్ద పొజిషన్లకు ఎందుకు వెళ్తారు తెలుసా? సేవ చేయడం కోసం కాదు, కుర్చీ మీద నమ్మకాలు. రైట్? సో అలా ధృతరాష్ట్రుడు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఆయన కొడుకు మిగతా వాళ్ళు కలిసి ఒక యుద్ధానికి దారి తీస్తారు. ఆ యుద్ధం ఏంటి? కురుక్షేత్ర యుద్ధం అన్నమాట. సో ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఎవరిని చంపాల్సి వస్తుంది? వాళ్ళ కుటుంబీకులనే, వాళ్ళ టీచర్నే, వాళ్ళ తాతయ్యనే చంపాల్సి వస్తుంది. సో అర్జున తాతయ్య ఎవరు? భీష్ముడు. అర్జున బ్రదర్స్ ఎవరు? కౌరవులంతా. అర్జున టీచర్ ఎవరు? ద్రోణాచార్యులు. సో మన వాళ్ళని కాపాడుకోవాలి అని చిన్నప్పటి నుంచి నేర్చుకున్న అర్జునుడికి మన వాళ్ళనే చంపాల్సినప్పుడు జరిగిన సందిగ్ధత నుంచి బయట ఎలా పడాలి అనేసి కృష్ణ భగవానుడిని అడిగినప్పుడు ఆయన చెప్పే బోధనని మనము భగవద్గీత అని అంటాం. అయితే ఈ భగవద్గీత అందరికీ సంబంధించింది. కేవలం హిందువులకి సంబంధించిందా, లేదా కేవలం వైష్ణవులకు సంబంధించిందా, శైవులకు సంబంధించిందా, శ్రీ వైష్ణవులకు సంబంధించిందా, గౌడ వైష్ణవులకు సంబంధించిందా అనేది కాదు. మీరు జీవ అయితే, మీరు ఆత్మ అయితే మీకు సంబంధించింది భగవద్గీత. సో అందుకనే దీన్ని మనం తెలుసుకోవాలి. దీన్ని ఏమంటారంటే లైఫ్ మాన్యువల్ అంటారు. అంటే మన జీవితం ఎలా జీవించాలో మనకి నేర్పే ఒక పుస్తకం ఇది. మనం టీవీ కానీ వాషింగ్ మిషన్ కానీ కొన్నప్పుడు ఒక తెల్లని పుస్తకం వస్తుంది, కానీ గైడ్ లైన్ మాన్యువల్ అని అంటాము. మనం జనరల్గా ఏది నొక్కితే ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏది నొక్కాలి, ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలని దానిపైన రాస్తాం. సో అది జనరల్గా మనం చూడము, పక్కన పెట్టేస్తాం, మనకు నచ్చినట్టుగానే వాడుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఆ మెషిన్ అనేది ఎంత పనిచేయాలో, ఎంతకాలం పనిచేయాలో అంతకాలం పనిచేయాలి. సో సిమిలర్లీ భగవంతుడు మనల్ని తయారు చేసి భగవద్గీతని మనకి ఇచ్చారు. ఇదిగో నువ్వు ఇక్కడ బతకాలి అని అంటే ఇది గైడ్ లైన్ మాన్యువల్. మనం యథావిధిగా ఏం చేస్తాం? మాన్యువల్ని పక్కన పడేసి మనకు తెలిసినట్టు, మనం ఎక్కడో ఏదో నేర్చుకున్నట్టు మనము ముందుకు వెళ్తూ ఉంటాం. సో అందుకనే మన జీవితంలో సుఖాల కంటే దుఃఖాలు ఎక్కువ, సంతోషాల కంటే బాధలు ఎక్కువ, మనకి సొల్యూషన్స్ కంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ. సో అందుకనే మనము భగవద్గీత ఆశ్రయం అనేది తీసుకోవాలి. సో మొదటి అధ్యాయం అనేది అర్జున విషాద యోగం అంటారు. ఏమంటారు? మీలో ఇంతకు ముందు భగవద్గీత చదివి లేదా విన్నవాడు ఎవరైనా ఉన్నారా? ఓకే, నైస్. సో భగవద్గీత ఎన్నిసార్లు చదివితే అంత కొత్తగా ఉంటుంది. అరే పోయినసారి చదివినప్పుడు ఈ పాయింట్ రాలేదు అని అనిపిస్తుంటారు. ఎందుకంటే భగవద్గీతను ఏమంటారు తెలుసా? ఓపెన్ సీక్రెట్ అంటారు. ఏమంటారు? ఓపెన్ సీక్రెట్ అంటే ఏంటంటే అల్ల ముందే ఉంటుంది అని కనపడతాం. రైట్? మామూలుగా నవల చదివినట్టు, ఏదో స్టోరీ బుక్ చదివినట్టు మనకు అర్థం కాదు. భగవద్గీత చదివినట్టే ఉంటుంది, అర్థమైనట్టే ఉంటుంది, కానీ అర్థం కాదు. అందుకనే భగవద్గీతని ఎలా చదవమంటారంటే ఒక గురు ఆశ్రయంలో చదవాలి అంటారు. ఎవరు అంటే ఆ గురువు ఎలాంటి వాడు ఏమి ఉండాలంటే భగవద్గీత చదివి అర్థం చేసుకొని జీవితంలో అమలు పరిచిన వాడే ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ప్రవచనం చెప్తూ ఈ క్లాస్ అయిపోయిన తర్వాత బాగా అలసిపోయినా అనేసి బయట అక్కడ సిగరెట్ తాగుతూ ఉన్నాను అనుకోండి, మీలో ఎంతమందికి నేను భగవద్గీత చెప్పడానికి అర్హుడిని, నా జీవితంలో భగవద్గీత ఉంది అని మీకు అనిపిస్తుంది? ఎవరికైనా అనిపిస్తుందా? అనిపిస్తుంది.
అట్లా చాలా మంది ఉన్నారు. భగవద్గీత మీద ప్రవచనం ఇస్తారు కానీ భగవద్గీతని అమలుపరచరు. ఎందుకనంటే భగవద్గీత చాలా ఫేమస్. సో దీని గురించి ఎవరైనా చెప్తే చాలా ఆదరణ దొరుకుతుంది కాబట్టి చెప్పడం నేర్చుకుంటారు కానీ అమలుపరచరు. రామచిలుకకు కూడా భగవద్గీత శ్లోకాలు చెప్పామనుకోండి, అది కూడా రిపీట్ చేస్తారు, రైట్? కానీ ప్రతి సమయంలో భగవంతుడిని గుర్తు చేసుకుంటుందా? చేయదు. సో భగవద్గీత చెప్పడం కాదు, భగవద్గీతని అమలుపరిచిన వ్యక్తి దగ్గర నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నించామనుకోండి, అప్పుడే సరైన భగవద్గీత మనకి దొరుకుతుంది అనమాట. అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పిన తర్వాత భగవద్గీత ఏదైతే చేశాడో అది మనం చేయగలిగితే మనం భగవద్గీత వినాలి. సో శ్రీకృష్ణుడు 18వ అధ్యాయంలో 66వ శ్లోకంలో చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో అర్జున, అన్ని పక్కన పెట్టేసి నేను చెప్పింది విను అని అంటారు. అయితే ఇంతకుముందు అర్జునుడికి చాయిస్ కూడా ఇస్తారు. అర్జున, నాకు క్వశ్చన్లు అడిగావు, నేను నీకు ఆన్సర్స్ ఇచ్చేసాను, యథేచ్ఛసి తథా కురు, నువ్వేం చేయాలనుకుంటున్నావో నీ ఇష్టం అని అంటారు. అప్పుడు అర్జున అంటారు అనమాట, లేదు లేదు, మీరేం చెప్తే అది నేను చేస్తాను అని అంటారు. సో భగవద్గీత నిజంగా విన్న వ్యక్తి ఏం చేయాలి? భగవంతుడు ఏం చెప్తే అది చేయాలి. బికాస్ ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మం అంటే ఏంటి అని అంటే భగవంతుడు చెప్పింది చేయడము ధర్మం. మనకి చాలా లెక్కలు ఉంటాయి, ధర్మం అంటే ఇది అది అనేసి. బట్ ఆ లెక్కలు భగవంతుని లెక్కలతో ఏకీభవిస్తున్నాయా లేదా